వాణి అబ్బదబ్బ జబ్బా. ఈ కోడ్ నాకు తెలుసు అనుకున్నావా? అబ్బా అంటే నేను, దబ్బా అంటే నిన్ను, జబ్బా అంటే ప్రేమిస్తున్నాను అని. అబ్బదబ్బ జబ్బా. వాణి 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 నువ్వంటే నాకెంతో ఇష్టం. నేను నిన్ను తెగలవ చేసేస్తున్నాను వాణి. మన ఇద్దరు ప్రేమించుకున్నాం కదా, దీనిలో సెకండ్ థాట్స్ లేవు కదా. అబ్బదబ్బ జబ్బా. ఏమిటో కింద పడ్డావా? లేదు సార్, ప్రేమలో పడ్డా. మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను సార్. మా అమ్మాయి నిన్ను ప్రేమిస్తోందా? ప్రేమిస్తుంది సార్. నీకెలా తెలుసు? చెప్పింది సార్. చెప్పిందా? నోటితోనే చెప్పిందా లేకపోతే ముక్కుతో చెప్తుందా సార్? నువ్వు చెవులతోనే విన్నావా? లేదు సార్, మనసుతో విన్నా. అలా చెప్పు సార్. మీ అమ్మాయి నన్ను ప్రేమించిందనడానికి ఈ ముక్కు మీద ఉన్న ముగ్గే సాక్ష్యం సార్. ఇంతకీ నువ్వు చెప్పేది ఏమిటయ్యా? మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడైనా రెడీ సార్. నాకేం అభ్యంతరం లేదు. అయితే దీవించండి మామా. నీ కర్మ అనుభవించు. శుభవనం అంటే కర్మ అంటాడేంటి? వీడికి నోరే కాదు, బ్రెయిన్ కూడా లూజే. అయ్యో వాణి. అల్లుడు గారు ఒక్క నిమిషం. మీరు ఇక్కడ ఉన్నారంటే మీకోసం వెయిటింగ్. నా కోసం మీరు వెయిట్ చేయటం ఏంటండి? అల్లుడు గారు మీరు తొందరపడ్డారు. మా ఆవిడ ఊడలేదు, అయినా సరే పెళ్లి చేయించాడు. మా అమ్మాయిని కళ్ళలో పెట్టి చూసుకుంటారు కదా. అలాగేనండి. ఏమీ లేదు, అదే నోట్లో నాలుగు లేదు పిల్ల. ఎంతసేపు మనం మాట్లాడడం తప్పితే అది నోట్ తెరిచి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఊరుకోండి మామగారు, మీరు అనవసరంగా కళ్ళనీళ్ళు పెట్టుకోకండి. నేను మేనేజ్ చేస్తాను కదా. నిజంగానా? మదర్ ప్రామిస్. ప్రామిస్. భూదేవి తోడు. గాడ్ ప్రామిస్. మళ్ళీ మొదలు పెట్టావా? సీతారాముల లాగా ఉంటారా? అయిపోయింది. రాధాకృష్ణ లాగా ఉంటారా? ఫినిష్. చిలక గోరింక లాగా ఉంటారా? నీకు దండం. బాధ పెట్టరుగా? నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు అల్లుడు గారు గట్టివాడే. కంగ్రాట్స్. వాణి 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 ఓహో వాణి ఆహా వాణి వాణి. మన చూపులు కలవటం, మనసులు కలవటం, పెళ్ళైపోవటం, ఇంత వేరే స్పీడ్ గా జరిగినందుకు నాకు ఎంత ఆనందంగా ఉంది తెలుసా? అబ్బదబ్బ జబ్బా. ఇక్కడ కూడా కోడి భాష అంటమ్మా. ఎంచక్క ఆహాహా అని కోయిల్లా పడొచ్చు కదమ్మా. అబ్బబ్బా దబ్బబ్బా జబ్బా. అబ్బ అబ్బబ్బా దబ్బబ్బా జబ్బా. పాటలో కూడా కోడి భాష అంటమ్మా. చిలిపి. అబ్బబ్బా దబ్బ జబ్బా. ఏంటి సౌండ్ తప్ప మాటలు రావా? జోక్ లేకమ్మా. మరుగేలరా ఓ రాఘవా. నువ్వు పాడుతున్నప్పుడు నేను వెళ్ళేదనుకున్నావా? ఓహో, అది మీ అమ్మ పాడిందా? మీ నాన్న గదిలోనే ఉన్నాడా? నువ్వు ఇక్కడే ఉండు, వాడి సంగతి నేను తేల్చి వస్తా. నీకు మాటలు రావన్న మాట. నేను తెలవనైపోయానంటే నువ్వు ఇక్కడే ఉండు. అరే క్వశ్చన్ పేపరు, క్వశ్చన్ పేపరు. ఏం చెల్లుడు తెలిసిపోయిందా? అంటే నీకు ఈ విషయం ముందే ఒరే ముందే నీకు ఈ విషయం తెలిసి వాయిస్ లేదని నాకు ఎందుకు చెప్పలేదురా? అదేంటో అమ్మాయి నన్ను లవ్ చేస్తున్నట్టు చెప్పింది అని నువ్వు చెప్పగానే చెప్పిందా అని అడిగాను. అడిగానా? అడిగావు. చెప్పింది అన్నావు. అన్నావా? అన్నాను. నోటితో చెప్పిందా అని అడిగాను. అడిగానా? అడిగావయ్యా బాబు. నోటితో చెప్పక ముక్కుతో చెబుతుందా అన్నావు. అన్నావా? అన్నానయ్యా. ఏదో ఆవేశంలో నోరు స్లిప్ అయి వాగాననుకో. అంతేకాదు, ఇందాక శోభన గదిలోకి పంపించేటప్పుడు కూడా చిన్న హింట్ ఇచ్చాను. ఇచ్చానా? అల్లుడి గారు అమ్మాయి నోట్లో నాలుక లేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు అన్నాను. అన్నానా? అంటే ఏంటయ్యా? అంటే ఏంటి? అబ్బా దబా దబా. అయ్యి బాబోయ్, అబ్బా చెప్పంటయ్యా. ఏమండి నేను వచ్చేసా. ఏంటే ఇంతలోకి గెటప్ మార్చేసావా? హలో, ఆవిడ మీ అత్తగారు. ఆహా, తల్లి కూతుళ్ళు డ్యూయల్ రోల్ అన్నమాట. మీ ఫ్యామిలీకి ఈ టాలెంట్ కూడా ఉందా? అత్తగారు ఏమిటండి? అవన్నీ తీరిగ్గా చదువుతాను, నువ్వేం టెన్షన్ పడకు. ఇదిగో అల్లుడు గారు, ముందు మీరు లోపలికి వెళ్ళండి. అమ్మాయి మీ కోసం మూగగా రోధిస్తుంటుంది. ఉంటుందా? మూగగా కాకపోతే సౌండ్ తో ఎలా రోధిస్తుందండి? కన్నీళ్ళు వస్తున్నాయా? గుండె చెదురుతోందా? కళ్ళు తిరుగుతున్నాయా? మనసు బాధగా ఉందా? అల్లుడి గారు, బాధ ఏ షేప్ లో ఉంటుంది? రౌండ్ గా ఉంటుందా? చతురస్రంగా ఉంటుందా? పొడవుగా ఉంటుందా? అల్లుడి గారు అరే గుడ్ మార్నింగ్ సార్. లేవయ్యా, ఎంతసేపు? కబుర్లు చూడండి. ఈ పనులన్నీ నీ కొడుకుని చేయమనొచ్చు కదా. ఆయన ఎక్కడ? పాపమండి, రాత్రంతా ఫ్రెండ్స్ ఇంట్లో చదువుకున్నట్ట, అలసిపోయి పడుకున్నాడు, లేవలేదు. నీ కొడుకు చదువుకుని వచ్చాడు, రాత్రి సినిమా హాల్ దగ్గర చూసా. హెడ్ జనం ఎక్కువగా ఉన్నారు, టికెట్ ఇప్పించమన్నాడు.
వీప్ పగులుతుందని ఇంటికి పంపించా. వచ్చాడా? వచ్చాడండి. రాత్రి 2 గంటలు అయి ఉంటుంది. 2 అయిందా? ఆ, అంటే వాడు బ్లాక్ లో టికెట్ కొని సినిమా చూసి వచ్చాడనమాట. ఎక్కడ సన్నాసి కింద పడేసి పైన భరతనాట్యం ఆడతాడు. అయ్యయ్యో. ఎక్కడ? ప్రభు మహాప్రభు రాసేఖర రా శారద మనోవంచా సిద్ధిరస్తు. అవును, స్వామి ఈ అవతారేంటి? ఇది కుండలిని యోగం, గాలే ఆసనం. అమాయకుడు అనుకున్న నీ కొడుకు కుండలిని యోగంలో షట్ చక్రాలలో సహస్రార చక్రాన్ని సాధించాడు. స్వామి ఎప్పుడు విశ్రమిస్తారు? విశ్రమించాం, నిష్క్రమిస్తాం. ఏం స్వామి, వీరు 20 సంవత్సరాలుగా హెడ్గానే ఉన్నారు. తమరు అనుగ్రహించకూడదా? అది విధి వ్రాత. బిడ్డల్ని ఏడిపించే తండ్రులకి ప్రమోషనే రాదని డగురు వేదం ఘోషిస్తోంది. అంతేమి ఏడిపించాం బాబు తమరిని? ఒక స్పోర్ట్స్ షూ అడిగేనే కొని ఇచ్చితివా నువ్వు? కొని పెట్టాను, కానీ ఫలితం లేదే. కారణం? గాలిలో విహరించే తమ కాళ్ళకి షూ ఎందుకు? నువ్వు ప్రేమతో ఏమిచ్చినా స్వీకరిస్తాను. ఇవ్వు ఇవ్వు. వదులు వదులు శేఖర, నా కోపానికి గురి కావద్దు. లైట్ వేవే, లైట్. శారదమ్మ చెప్పమ్మా. ఎన్ని తెలివితేటలు బుర్రలో ఉన్నాయే, వాటిని చదువులో చూపించవచ్చు కదా. చదువులో నేనేం చదవడం లేదా ఏంటి? ఏదో రోజు నైట్ షోకి వెళ్ళాను. పడుకో. పొద్దున్నే రాగా నరసింహతో నాకు తెలుసు, అందుకే నీకన్నా ముందు నేనే అవతారెత్తేసా. అది కాదురా, అస్సలు నేను సినిమాకి పోద్దు నేను అంటున్నానా? నిద్ర జడగొట్టుకొని సెకండ్ షోకి ఎందుకు వెళ్ళావు అంటున్నా. ఈవినింగ్ షో పోయి ఉండొచ్చు కదా. ఈవినింగ్ షో దొరకలేదు డాడీ, అది జురాసిక్ పార్క్ స్పీల్బర్గ్ పిక్చర్. ఫస్ట్ డే చూడాలి నాకు ఆత్రం పుట్టింది, అందుకే కింద మీద పడి చూసి వచ్చేసా. ఒరే అసలు ఏముందిరా పిక్చర్ లో, ఎందుకంత ఆత్రపడి చూడడం? ప్రభు, నేను ఎన్నిసార్లు నీతో అన్నాను, ఆత్రమో ఆవేశమో కోపమో సంతోషమో ఏదైనా సరే ఒక్క 5 నిమిషాలు ఆగు. ఆ 5 నిమిషాల్లో మనసు కుదురు పడుతుంది. ఆ తర్వాత తీసుకునే ఎటువంటి నిర్ణయమైనా గానీ కరెక్ట్ గా ఉంటుంది. 5 నిమిషాలు ఓర్పు ఉందా అనుకున్నా, కానీ 2 నిమిషాల్లో బెలుగొట్టేశాడే, అందుకే సినిమా చూసి వచ్చా. వాడితో మనకెందుకు పెంట? గుడ్ మార్నింగ్ చెప్పేద్దాం. చంపేస్తాను. వాడు అలా ఎంతసేపు తిరుగుతాడో చూద్దాం. ఎవ్వరు చెప్పద్దు. సార్ వాళ్ళు పెట్టరు, వెళ్ళిపోదాం పదండి. అమ్మాయి, నేనేమన్నా వాళ్ళ ఆస్తులు అడిగానా? జస్ట్ గుడ్ మార్నింగ్. నేను వాళ్ళకంటే ముండోండి. వెళ్ళు, నేను పెట్టించుకొస్తా. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ అంత కోపంగా ఉన్నారు? వీళ్ళు మరీ టూ మచ్ చేస్తున్నారయ్యా. అరగంట నుంచి కాలు కుక్కలా తిరుగుతున్నా చూసి చూడనట్టు నటిస్తారు తప్ప గుడ్ మార్నింగ్ చెప్పరు. మావా ఇట్రా. ఏంటి ప్రిన్సిపాల్ గారు ఇందాక నుంచి కుక్కలా తిరుగుతూ ఉంటే గుడ్ మార్నింగ్ పెట్టలేదట? కుక్కలకి మేము గుడ్ మార్నింగ్ చెప్పం. సార్ 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 వాళ్ళన్నది కుక్కలకి పెట్టినాను సార్, మీకు పెడతాను సార్. మావా ప్రిన్సిపాల్ గారికి 300 సార్లు గుడ్ మార్నింగ్ చెప్పండి. 300 సార్లు చేతులు పడిపోతారా? అదేరా మీ పనిష్మెంట్. చెప్పండి. రెడీ 1 2 3. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఆపండి. ఎందుకు ఆపేయడం? కంటిన్యూ చేయమను. సార్ నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. వాళ్ళు పెట్టినప్పుడు మీరు పెట్టాలిగా, పెట్టండి సార్. 300 సార్లా? రేపు చెయ్యి పని చేయదయ్యా. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. దొల్దిరిందని అయ్యా గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. చెప్పినా నా మాట సుబ్బారావు. పట్టించుకోలేదమ్మా. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెయ్యి బాబు తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్? ఒక వారం రోజులు పడుతుంది. పాపం, బంగారం లాంటి చెయ్యి వారం రోజులు పని చేయకుండా పోయింది. నా చెయ్యి మీద సానుభూతితో నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పడం మానక్కర్లేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పద. ये किसकी है आहट, ये किसका है साया, हुई दिल में दस्तक, यहाँ कौन आया? हम पे ये किसने हरा रंग डाला, हम पे ये किसने हरा रंग डाला,
नशीले हवाएं हमें బావలు బావలు నై నై బావలు సయ్యా సై బావలు సయ్యా సై రింబోల 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 ఆ వేరే గూటికి చేరరుగా మీరు చేరరుగా ఊరిమితో పులుపులతో దండ వేశారా ఊరిమితో పులుపులతో దండ వేశారా అందగాడ సందగాడరారా వచ్చి నీవు ముగ్గులడిపోరా రాత్రి మనకొనేసినాను నువ్వేం మొగాడురా బాబు, అమెరికా నుంచి వచ్చావు, పెళ్లి కుదరలేదు కదా భోజనం మానేస్తావా? నువ్వేం బాధపడకు బాలరాజు, ఎవడు అడ్డం వచ్చినా నా కూతురు నీదే. నాకా నమ్మకం లేదు. తీసుకో బాబు, నాకు పెళ్లి కుదిరితే ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. ఇవి మంచినీళ్ళు కాదు, కొబ్బరి నీళ్ళు. అయితే ఓకే. ఏంటో బావు గారు, వీడికి పెళ్లి గండ ఉంది, నాకు రెండో పెళ్ళని అవుతుందేమో కానీ వీడికి ఒక్క పెళ్లి కాదు. పోనీ మీ బాధ తగ్గడానికి మీకు పెళ్లి సంబంధాలు చూడమంటారా మమ్మల్ని? ముందు మా వాడు పెళ్ళి అవని, తర్వాత చుద్దుగా పెడతాను. అలాగే. ఎక్కడికి బయలుదేరావు బేబీ? షాపింగ్ కి డాడీ. అయితే అబ్బాయిని కూడా తీసుకెళ్ళి తోడుగా ఉంటాడు. అవసరం లేదు, డ్రైవర్ ఉన్నాడుగా. అంటే డ్రైవర్ కూడా మాట ఇచ్చారా అంకుల్? ప్రతిదీ నెగిటివ్ గా ఆలోచించకయ్యా. ఏం చెప్పమంటారండి, వాడు డౌట్ వాడిది. నమస్కారం. చూడు, ఇది పబ్లిక్ ప్లేస్ కాదు, ఫ్యామిలీ హౌస్. ఆ స్లోగన్ లో అరుపులే ఉంటాయి. ఓ ఫ్యామిలీస్ విలువ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది బుచ్చయ్య గారు, మనలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? చూడమ్మా, వీళ్ళంతా ఆంధ్ర మహిళా సంఘాల సభ్యులు నిన్ను అభినందించడానికి వచ్చారు. దేనికి? దేనికేంటమ్మా, ఇద్దరు మగాళ్ళని చేసుకోవాలన్న చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు ఆంధ్ర మహిళా లోకం మొత్తం గర్విస్తుంది, అభినందిస్తుంది. అభినందించడం కాదు, ఆత్మహత్య చేసుకోండి. ఇద్దరు మగాళ్ళని చేసుకోమని ఎంకరేజ్ చేస్తున్నావు, సిగ్గులేదు? ఎందుకు సిగ్గు? ఇద్దరిని చేసుకుంటే ఆడపిల్లకి ఓ సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. ఓ మొగుడు ఉద్యోగానికి వెళ్తే రెండో మొగుడు ఇంట్లో ఉండి వంట చేయొచ్చు. ఓ మొగుడు ఊరెళ్తే రెండో వాడు ఊళ్ళో ఉండి ఏదైనా చేయొచ్చు. పొరపాటున ఓ మొగుడు పోతే తాళిబొట్టు తీసేయక్కర్లే. దానికి ఇద్దరు మొగుళ్ళు. ఫటాఫట్ ధన ధన్. ప్రాణం తీస్తాను. ఇద్దరు భర్తలతో కాపురం చేయడానికి శాస్త్రమే కాదు, చట్టం కూడా ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు? ఒక మగాడికి ఇద్దరు పెళ్ళాలు ఉండొచ్చు గాని ఓ ఆడదానికి ఇద్దరు మొగుళ్ళు ఉండకూడదా? ఓహో, ఆడదానికి ఓ న్యాయం, మగాడికి ఓ చట్టమా? ఇలా చెప్పడానికి ఏ మగాడికి హక్కు లేదు. మేడం, ఇది నేను జీవితంలో చేసుకోబోయే ఒకే ఒక పెళ్లి. దీన్ని ఆపడానికి ఇన్ని ఫోర్స్లా? అంటే అమ్మాయిని చేసుకోవాలని అమెరికా నుంచి వచ్చిన నేనే. నువ్వేం ఒరికాకు బాబు. ఈ రెండు పెళ్లిళ్ళు అయ్యాక అబ్బాయిల్ని ఒప్పించి అమ్మాయితో నీకు మూడో పెళ్లి జరిపిస్తాను. అంటే నేను హ్యాట్రిక్ గన్ అన్నమాట. చిచి, డోంట్ టాక్. చూడండి మహిళా సింహాలు, మీరెన్ని సన్మానాలు చేసినా సమ్మెలు చేసినా మా అమ్మాయి పెళ్లి ఇద్దరితో జరగదు. హలో, ఎలా జరిపించాలో మా మహిళా సంఘానికి బాగా తెలుసు. నేనొస్తా. మీరెవరండి నన్నే చూస్తున్నారు? నేను పెళ్లి కొడుక్కి. ఓహో, పెళ్లి కొడుక్కి మీరు కొడుకా? కాదు కాదు, పెళ్లి కొడుకే నా కొడుకు. జోకులేస్తారేంటి? సూపర్ గా ఉందండి, అలా గోకుతూ ఉండండి. చేసిన న్యూసెన్స్ చాలు, మర్యాదగా బయటకెళ్ళండి. వెళ్ళడం కాదు, అప్పుడప్పుడు వస్తాం. కాస్త ఖర్చైనా రెండు పెళ్లిలు గ్రాండ్ గా చేయండి. ఆల్ ది బెస్ట్ శశిరేఖ. థ్యాంక్ యూ.
నాన్నాయ్ ఈ పెళ్లి జరుగుద్దంటావా? నా పెళ్ళేనా? నీ పెళ్ళి కదా నా పెళ్ళ. ఊరికి ఆడాళ్ళకి భయపడతావేటే? నువ్వు మగాడివి. థ్యాంక్స్ అంకుల్. ఈ విషయం అప్పుడప్పుడు గుర్చేస్తుండే కొంత ధైర్యంగా ఉంటది. ఆ దొంగ పెళ్లి కొడుకులు ఇద్దరిని దెబ్బతీయాలంటే నువ్వే తీయాలి. నేనా? అవును నువ్వే. నీకు ఒక్కడ సినిమాలో మహేష్ బాబుకున్నంత స్పీడ్ ఉంది, పవర్ ఉంది. ఒక్కడివి ఇద్దరిని లేపలేవా? ఈజీగా లేపేస్తాను. నేను కాలింగ్ బిల్ కొడతాను. బయటికి రాగానే నేను కొడతాను. అంతేనా? టింగ్ టింగ్. ఎవడ్రా ఈ టైంలో? ఏంటి రైట్ వచ్చారు? మిమ్మల్ని వేసేయడానికి. ట్రై చేయండి. ఓకే 1 2 రేయ్, వీళ్ళు మన పెళ్లి ఖచ్చితంగా అడ్డుపడతారు. వీళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి. కానీ మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చాం? రాజమండ్రి. వీళ్ళని పాపారావు అప్పారావులకు అప్పచెబుదాం. వీళ్ళ మ్యాటర్ వాళ్ళే క్లోజ్ చేస్తారు. ముగుళ్ళో యాక్సిడెంట్ చెయ్యేస్తే చెయ్యి తీయమంటావేంటి? చెయ్యేసినట్టేసి నా చెయ్యి కొట్టేస్తామని భయంగా ఉంది. ఏ ఉరవల బస్తా ఏమిటి ఇది నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. నో రెస్పెక్ట్, నో ముద్దు. అయ్యో కాస్త అడ్జస్ట్ అయిపో, ఆయన వచ్చే టైం అయింది. ఊరుకో అమ్మా. అదిగో అంకుల్ వచ్చేస్తున్నారు. వెల్కమ్ వెల్కమ్ టు హోమ్ అంకుల్. హలో డాడీ. హలో మై బేబీ, హౌ ఆర్ యు? ఫైన్. బాబాయ్ గారు ఇద్దరే మీ అల్లుడు గారు విష్ణు. నైస్ టు మీట్ యు మిస్టర్ విష్ణు. అన్నట్టు ఆనంద్, అల్లుడు గారు మనం అందరం కలిసి ఇక్కడి నుంచి డైరెక్ట్ గా మన ఎస్టేట్ కి వెళ్ళిపోవాలి. ఆ ఏర్పాట్లన్నీ అక్కడే చేసావు కదా? రండి. కమాన్ బేబీ, కమాన్. నేను చెప్పేది ఏమిటంటే, ఈ జీవితంలో ఆ రామచంద్రయ్య దొర గారు చస్తే ఈ దేశానికి రాడు కనుక ఈ చుట్టుపక్కల ఉన్న పొలము పుట్ర, పిల్ల మేక, కొండ బండ అన్ని మావే. రామచంద్రయ్య గారికి మీరు ఇచ్చే గౌరవం ఇక నుంచి మాకే ఇవ్వాలి. పెద్దరికానికి మీరు వేసే తాయిత్తు దండ ఆయన మెళ్ళో వేసి పెద్ద దొరగా గౌరవించాలి. అయ్యారు నీకు మంచి విషయం చెప్తాను. నా గుండుకి కొండకి డబ్బులు ఇస్తారా? అలాగే చెప్పరా బిర్రి కుంక. మన రామచంద్రయ్య గారు, అదే మన పెద్దయ్య గారు వచ్చేసారు. ఆయన అల్లాయర్ బాబు, ఆయన కూతురు, అల్లుడితో సహా వచ్చేసారు. మన డబ్బులు ఇచ్చేస్తారా నా గుండుకి? ఇదిరా మంచి వార్త. నీ గుండు కదా. అన్నయ్య హఠాత్తుగా అమెరికా నుంచి ఎందుకు వచ్చినట్టు? ఈ కళ్యాణ్ తన మొగుడుతో కలిసి ఎలా వచ్చినట్టు? కళ్యాణి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటే ఆస్తిలో చిల్లిగా ఇవ్వనన్న మీ అన్నయ్య వాడతో కలిసి రావడం ఏమిటి? పైగా కళ్యాణ ముగుడుతో. ఇదంతా కుట్ర, మోసం, దగ్గ. అరవడం వల్ల ఆయాసం రావడం తప్ప ఏం లాభం లేదురా. వెళ్ళి విషయం ఏమిటో కనుక్కుందాం, అప్పుడు వరదు కానీ నేను ఆలోచిస్తాను. పద. అలాగే. అయ్యగారు మరి నేను అవునమ్మా కామాక్షి, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్న కూతురు మీద కోపం తెచ్చుకోవటం మంచిది కాదనుకున్నా. అందుకే కోరుకున్న వాడిని కట్టుకున్న కూతురుతోనూ అల్లుడితోనూ కొంతకాలం మనశ్శాంతిగా గడపాలని ఇక్కడికి వచ్చాను. ప్రేమించింది ఇతన్న కాదు, ఇందులో ఏదో తిరగేసింది. ఇప్పుడే తెలుస్తాను. పద. స్వాగతం అన్నగారు, సుస్వాగతం. చాలా కాలానికి లోపలికి చాలా కాలానికి ఈ దేశానికి వచ్చినందుకు నాకు చాలా 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 సంతోషంగా ఉంది. అది మీ అమ్మాయి కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు ఇంకా 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 సంతోషంగా ఉంది. కాకపోతే అమ్మాయి ప్రేమించిన వ్యక్తి ఇతను కాదు. అవును, అతను ఇతను కాదు, ఇతను అతను కాదు, ఇతను అతను ఒక్కరు కాదు, కానే కాదు. ఏమిటా వెరినవ్వులు? ఆనంద్, ఏమిటి వీళ్ళనేది? ఎందుకు అడుగుతారు అన్నయ్య గారు? మీ అమ్మాయిని అడగండి. ఆ రోజు తను ప్రేమించిన వ్యక్తిని స్వయంగా నాకు పరిచయం చేసింది మీ అమ్మాయే. చెప్పమ్మా. ఏమమ్మా? బాబాయ్ గారు, ఆ రోజు నేను మీకు పరిచయం చేసింది ఇతన్నే. సరిగ్గా చూడండి. ఆ రోజు ఇలాగే మొహంలో మొహం పెట్టి చూశారు. ఏమిటా చూపు అని అడిగాను. మీకు చత్వారం అన్నారు. మరి ఈ కుర్ర వెధవకేంటి అని అడిగాను. కొండ మురికి తిని కాస్త మతిస్థిమతం తప్పి ఇలా కోడిలా చూస్తూ ఉంటాడు అన్నారు. అయితే డాక్టర్ ధైర్యానికి చూపించండి అన్నారు. అవునవునవునవును, ఆ రోజు మీరు ఇతను ఇలాగే చూశారు. మీరు ఇతను ఇలాగే చూడటం నేను చూశాను. నేను మిమ్మల్ని ఇలాగే చూడటం కళ్యాణి చూసింది. కళ్యాణి ఇతను ఇలాగే చూసింది. అతను ఇలాగే కళ్యాణి చూశాడు. కళ్యాణి నన్ను చూసింది, నేను మిమ్మల్ని చూశాను. ఇలా ఒకళ్ళొకరు చూసుకోవడం అంతా మీరు చూశారు. కానీ మర్చిపోయారు, వయసు కదా. అబ్బా, ఎవరు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా చూశారో నాకేం అర్థం కావడం లేదయా. పురుషోత్తం, శుభమాని మేము ఇంట్లో అడుగు పెడితే ఏమిటి గొడవ? అది కాదు పెద్దనాన్న. షటప్ యూ ఫూల్ అంటే నోరు ముయ్యరా వెధవా అని అర్థం. బాబాయ్ గారు, వీళ్ళకి కొండగాలి సోకి పైత్యం పెరిగిపోయింది. వీళ్ళ సగం నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, వెళ్ళండి.
కళ్యాణి అల్లుడు గారిని లోపల తీసుకెళ్ళు తీసుకెళ్ళు వెళ్ళు. ఏరా పొట్టి గట్టి లాయరు, ఇదంతా నువ్వు పెట్టిన తిరకాసు ఫిట్టింగ్ కదూ? ఇదిగో గెద్ద ముక్కు ముద్దవతారం, ఇదంతా నాటకమే. అంటే కళ్యాణి ప్రేమించిన వాడు వాడు వీడు కాదు, వీడు వాడు కాదు, వాడు వీడు ఒకటి కాదు. ఏ సెక్షన్ కి దొరకని విధంగా నా లాయర్ బుర్రతో వేసిన ప్లాన్ ఇది. నీకు బుర్రుంటే, ఆ బుర్రలో బుద్ధి ఉంటే ఇది నాటకం అని నిరూపించు పో. నాన్న నీకు బుర్రుందని నిరూపించుకో. వేస్తా వేస్తా, అర్థం పగిలే ప్లాన్ వేస్తా. మై డియర్ విష్ణు, ఈ గదిలోకి రాగానే నా గుండెల్లో గతమేదో గానం చేస్తున్నట్లుంటుంది. నాకు మీ అత్తయ్యకి సంగీతం అంటే ఎంతో ప్రాణం. బతుకు ఒక పాట కావాలి, పాట అన్నది బతుకులో ఒక భాగం కావాలి అని భావించేవాడు. ఎస్, ఈ ఇల్లు సంగీతానికి నిలయం. దిస్ ఈజ్ ఎ హౌస్ ఆఫ్ మ్యూజిక్ అన్నట్టు మిస్టర్ విష్ణు, నీకు సంగీతం అంటే ఇష్టం అంకుల్. చిన్నప్పుడు కచేరీలు కూడా వెళ్ళేవాడిని, నీకు చెప్పాను కదా. ఇజ్ ఇట్? వెరీ గుడ్. మీ అత్తయ్య పోయిన తర్వాత ఈ ఇల్లు మోగపోయింది. మళ్ళీ అమ్మాయి నువ్వు కలిసి పాటతో మాటతో ఈ ఇంటికి నాకు జీవం పోయాలయ్యా. తప్పకుండా అంకుల్. విష్ణు రండి, రెస్ట్ తీసుకుంది కానీ. కళ్యాణి, నీ సెలక్షన్ నాకు బాగా నచ్చిందమ్మా. చూసావా లక్ష్మి, నాకు ఏమాత్రం శ్రమ కలిగించకుండా మన బేబీ అన్ని విధాలా యోగ్యుడైన వాడిని తనే నిర్ణయించుకుంది. దీవించు లక్ష్మి. పైలోకం నుంచి ఆ జంటని మనసారా దీవించు. అమ్మ గుర్తుకొచ్చిందా అమ్మా? కూర్చో.